అదృష్టం పట్టబోయే ముందు మనకి కలల రూపంలో కొన్ని సంకేతాలు తెలుస్తాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం నిద్రపోతున్నప్పుడు కలలో ఎర్రటి పూలు ఉన్న చెట్లు కానీ, ఎర్రటి పూలు ఉన్న తోటలు కానీ కనిపిస్తే అది మనకి అదృష్టం పట్టబోయే ముందు ఇది ఒక సంకేతం కింద భావించాలి. అలాగే పచ్చని తోటలు, కాయలు, పువ్వులు, చెట్ల నిండా పళ్ళను చూసినట్లయితే ఇది కూడా ఒక మంచి సంకేతం కింద భావించాలి. కలలో నీటి సరస్సులను చూసినట్లయితే ఆ సరస్సులో మనం ఈదుతున్నట్లుగా కానీ, స్నానం చేస్తున్నట్టుగా కానీ కలలో వస్తే ఇది కూడా ఒక సంకేతం కింద భావించాలి. కలలో దేవుళ్ళ చిత్రపటాలు కానీ, దేవతలు కానీ, దేవాలయాలు కానీ, టెంపుల్స్లో మనం పూజలు చేస్తున్నట్టుగా కానీ కలలో కనిపిస్తే ఇది చాలా మంచి కళ అండి. దేవతా విగ్రహాలను చూడడం, పుణ్యక్షేత్రాలను సందర్శించడం ఇలాంటివన్నీ కూడా చాలా మంచి కళలండి. అదృష్టం మనకు పట్టబోయే ముందు కళల రూపంలో ఇలా మనకి తెలుస్తాయి. కళలో మన పూర్వీకులు అంటే మన తాత ముత్తాతలు కానీ ఎవరైనా చనిపోయిన వారు నవ్వుతూ మనతో ఏదో మాట్లాడుతున్నట్టుగా మనకి కలలో కనిపించడం ఇది చాలా మంచి సంకేతం అండి. మనకి అదృష్టం పడుతుందని వాళ్ళు మనకి తెలియచేయడానికి కళ రూపంలో మనకి వచ్చి చెప్పడం అని అర్థం అండి. అలాగే కళలో కొన్ని జంతువులను చూడడం కూడా చాలా మంచిది. అంటే పాము కానీ, కుక్క కానీ, కోతి కానీ కళలో కనిపిస్తే చాలా మంచిది. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.